ఏంటంటే తత్ బ్రహ్మ, తత్ అంటే బ్రహ్మమే, వేరేదేమీ లేదు. అలా అంతవరకే తెలుసు మనకి. మరి దాని యొక్క గుణములు ఏమిటి, లక్షణములు ఏమిటి, అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇదిగోండి సహస్రనామాలు ఇయ్యబడ్డాయి. ఇది కొంచెం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే బ్రహ్మము యొక్క లక్షణములు, ఆ తత్పదవాచ్యుడైన ఆ నారాయణమూర్తి యొక్క గుణములు సరిగ్గా మనకి తెలుస్తాయి. అప్పుడు నిధిధ్యాసన మననము బాగా అలవాటు అవుతుంది మనకి. ప్రస్తుతానికి శ్రవణము చేస్తున్నాం, జ్ఞానము కావాలి అంటే మననము నిధిధ్యాసన కావాలి. 1000 నామాల్లో ఏ కొన్ని నామాలన్నా చదివేటప్పుడు మనకి దాని అర్థతః మనకు కనుక గోచరం అవుతే చక్కగా మనకప్పుడు ఆ మనసు దాని యందు నిలబడుతుంది. ఆ భావం యందు మనసు లయం అవ్వడమే పరమాత్మని ఇక్కడుండగా చేరుకోవడము. అదే జీవన్ముక్తి అవస్థ. ఇదే చెప్తోందా మరి విష్ణుదాసనామం జీవన్ముక్తి అవస్థని చేరుకోవడానికి పనికొస్తుందా మనకంటే అవును, ఖచ్చితంగా. అందుకే పరబ్రహ్మముని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమిటి? బ్రహ్మముని తెలుసుకుంటున్నాం, బ్రహ్మవేత్తలం మనం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? బ్రహ్మవేత్త బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అవుతున్నాడు వాడు. ఒక ఏదైనా పాండిత్యం ఉంది అంటే వాడు పండితుడు అవుతాడు. శాస్త్రం తెలుసుకున్నాడు అంటే శాస్త్రవేత్త. కానీ విచిత్రం, బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు, బ్రహ్మవేత్త బ్రహ్మైవ భవతి. అది వేదం చెప్తోంది. అందుకని ఈ పరబ్రహ్మమైన నారాయణమూర్తిని మనం తెలుసుకోగా బ్రహ్మమే ఆ స్వరూపాన్నే మనం పొందుతాం. క్రమశః ఒకేసారి వాళ్ళ రోజు అందరూ బ్రహ్మం అయిపోయి నుంచి వెళ్ళరు. క్రమశః క్రమముగా దాని యందు చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు నిలబడి నిధిధ్యాసన సరిగ్గా కుదిరినప్పుడు ఆ బ్రహ్మతత్వము మనమే అని తెలుస్తుంది. అందరికీ తెలిసిన మాటే, హృదయేషర్జున తిష్టతి అన్నారు. మరి ఎందుకు కనపడట్లేదు అంటే తత్వముతో తెలుసుకోవాలి. అది ఎలా ఉన్నాడు ఆయన, ఆ బ్రహ్మతత్వం ఏమిటి, అవే ఇవంతా మనము ఈ విష్ణుదాసనామంలో తెలుసుకుంటాం.